నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాం. వైద్య ఆరోగ్య శాఖలో జవాబుదారీతనం పెంచాం. మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. ఘనంగా బక్రీద్ పర్వదినం. ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. పేదరికంతో వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సీఎంఆర్ఎఫ్ చెక్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల. బక్రీద్ పండుగను ముస్లింలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ముస్లిం కళాశాల ప్రాంగణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక నమాజ్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు ముస్తఫా, నంబూరు సుబానీ, మస్తాన్ వలీ, ఇతర ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. త్యాగం, అనురాగం, దానగుణాలను పెంపొందించే పండుగ బక్రీద్ అని ప్రముఖులు తెలిపారు. ఈదుల్ అజా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ, బక్రీద్ పండుగ ప్రపంచ మానవాళి ప్రతి ఒక్కరికి కూడా శాంతిని, అహింసా మార్గంతో పాటు పేదవారికి ఆదుకునేటువంటి ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి పండుగ బక్రీద్ పండుగ. సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ఒక మంచి సంకల్పంతో బక్రీద్ పండుగను ముస్లింలందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి బక్రీద్ పండుగ అందరినీ సమానంగా కలుపుకొని అందరినీ మంచి చేయటం అనేది దీని ఇదనమాట. అంటే ఒక త్యాగానికి ప్రతిఫలంగా మరి ఆ రోజుల్లో మరి పిల్లవాడిని మరి కుర్బానీ చేయడానికి వెళ్ళినప్పుడు మరి అది మనం గొర్రెగా కుర్బానీ చేయడం జరిగింది. మరి దీనికి త్యాగానికి ప్రతిఫలం కాబట్టి అందరూ జీవితంలో ప్రతి ఒక్కరూ మంచిగా కలిసి మెలిసి ఉండటమే ఇది మానవ ధర్మంగా అయితే నేనైతే భావిస్తూ మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అన్ని సుఖ సంతాలతో బాగా జరగాలని వాళ్ళ జీవితాల్లో ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మరి ఆంధ్ర ముస్లిం కళాశాలలో కనీసం 30 సంవత్సరాల నుంచి ఈ సౌకర్యాలు అందిస్తున్నాం మేము. దాంతోపాటు కొత్త గవర్నమెంట్ వారు కూడా మాకు సహకరిస్తున్నారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతాను. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో మౌలిక వసతులు పెంచడంతో పాటు వైద్య పరికరాల కొనుగోలు, సిబ్బంది నియామకాలను చేపట్టినట్లు చెప్పారు. పీహెచ్సీల్లో వైద్యులు అందుబాటులో ఉంటున్నారని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. గతంలో వైద్య శాఖలో ఉన్న అవినీతిని చాలా వరకు అరికట్టినట్లు మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఈ గత సంవత్సరం పాలన కారణంగా ప్రజలన్నా గుర్తించాలి, లేదా ఏ సంస్థలైనా గుర్తించాలి. ఈ ప్రైమరీ హెల్త్ మీకు తెలుసు 30 రకాల సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఒక ఎంఆర్ఎల్ కింద ఉంటాయి. సెంట్రలీ నేషనల్ హెల్త్ మిషన్ కింద 30 రకాల పథకాలు, స్కీములు ఉన్నాయి. వాటి కింద అనేక రకాలైన సేవలు అందిస్తున్నాం. చెప్పుకోవాల్సిందంటే గత ప్రభుత్వంలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం 14 మంజూరు చేస్తే అవి వివిధ దశల్లో ఉన్నాయి, కానీ పూర్తి కాలేదు. కేవలం 28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద 62 కోట్లు ఖర్చు పెట్టడమే కాకుండా కొత్తగా 10
క్రిటికల్ కేర్ బ్లాకులను కూడా రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. దీని కింద ఒక్కొక్క క్రిటికల్ కేర్ బ్లాక్కి 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 25 కోట్లు, 75 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్కి 33 కోట్లు. బక్రీద్ సందర్భంగా నగరం పాలెంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ మేయర్ కన్నా నాగరాజ్తో పాటు పలువురు ప్రముఖులు ముస్లింలు ఈ నమాజ్లో పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ముఫ్తీ మహ్మద్ అజీజర్ రెహమాన్ తెలిపారు. మత పెద్దలు ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد. बाप मर गया, माँ मर गई, खानदान मर गया. बच्चे से कहते बेटा तुम्हारे बाप खानदान सब तुम्हारा घर भी तो इजराइल ने गिरा कर बर्बाद कर. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కార్యాలయంలో బక్రీద్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వీట్స్ పంచి ముస్లింలకు మస్తాన్ వలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఐక్యంగా ఉన్న ప్రజల మధ్య కులతత్వం, మతతత్వంతో విద్వేషాలు రెచ్చగొట్టాలని మతోన్మాద పార్టీలు చూడడం దుర్మార్గమని మస్తాన్ వలీ మండిపడ్డారు. ఇవాళ ఈ త్యాగం అనేది ఒక మతానికో కులానికో సంబంధించినటువంటిది కాదు. ఇవాళ మన పూర్వీకులు చాలా త్యాగాలు చేస్తే తప్ప మన దేశానికి స్వతంత్రం రాలేదు. వేల మంది, లక్షల మంది బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుండెలకి తుపాకీ తూట్ల ద్వారాగా బలిదానాలు చేసినటువంటి చరిత్ర, అది త్యాగం. మరి ఎంతోమంది వందల వేల మంది జైలు జీవితం గడిపితే తప్ప స్వతంత్రం, స్వేచ్ఛా పిపాసులతో బ్రతకలేనటువంటి పరిస్థితి ఈ రోజున. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఎక్కడికక్కడ మతోన్మాదం పెరిగిపోతుంది. గడిచిన 10 సంవత్సరాలు మీరు చూడండి, 500-600 సంవత్సరాల కిందట లేనటువంటి కులతత్వం, మతతత్వం, మతోన్మాదం ఇవాళ సమాజాన్ని మేలు చేకూర్చాలి, కులతత్వం వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడాల్సింది పోనిచ్చి సమాజాన్ని పూర్తి కలుషితం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ ను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కోరారు. ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన 6 లబ్దిదారులకు సుమారు 8 లక్షల రూపాయల చెక్లను అందించారు. పోలీస్ వ్యవస్థను ప్రైవేట్ ఆర్మీగా చంద్రబాబు తయారు చేసి ప్రత్యర్థులపై దాడులు, తప్పుడు కేసులు పెడుతున్నారని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణను గుంటూరులోని ఓ హాస్పిటల్లో సజ్జల పరామర్శించారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని వ్యాఖ్యానించారు. రోజు కనీసం 10 కేసులు. ఇవి ఎవరన్నా గూండాలు చేసే పనులు. అరాచక శక్తుల నుంచి, గూండాల నుంచి సామాన్య ప్రజలను, పౌరులను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ, అందులో కొంతమందిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ తమ ప్రైవేట్ సైన్యంగా తయారు చేసుకోవడం వల్ల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ తయారైనట్టు కనపడుతోంది. స్మార్ట్ మీటర్లను బలవంతంగా ప్రభుత్వం బిగించాలని చూడటం కరెక్ట్ కాదని సిపిఎం నేతలు అన్నారు. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో నళినీకాంత్, ముత్యాలరావు, శ్రీనివాస్ తదితరులు మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ వల్ల కలిగే నష్టాలను తెలుపుతూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లుగా మారతాయని, అలాగే పీక్ అవర్స్ లో ఎక్కువ కరెంట్ ఛార్జీలు వసూలు చేసేలా ప్రోగ్రాం ఇందులో ఉందని నళినీకాంత్ చెప్పారు. ప్రజలపై భారం మోపడంలో వైసీపీకి, కూటమి ప్రభుత్వానికి తేడా ఏమీ లేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం మీద వ్యక్తిగత విమర్శలు తప్పితే విధానాల్లో వైసీపీకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకి ఏం మాత్రం తేడా లేనట్టుగా అర్థమవుతా ఉంది. విధానాల్లో ఏం మాత్రం తేడా లేదు. గతంలో స్మార్ట్ మీటర్లు మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో అమలు చేసే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ స్మార్ట్ మీటర్ మేము వ్యతిరేకిస్తామన్నారు. అధికారం రాగానే దాన్ని వాళ్ళు అమరుస్తూ ఉన్నారు. అలానే సర్దుబాటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జెస్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, మేము వస్తే వీటిని తొలగిస్తామని చెప్పారు. కానీ వాటినే అమలు చేస్తూ ఉన్నారు.
అలానే అవినీతిమయమైనటువంటి విద్యుత్ ఒప్పందాలని, సెకీ ఒప్పందాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళారు ఆ రోజు. కానీ ఈరోజు అదే అవినీతి ఒప్పందాన్ని ఇప్పుడు అమలు చేస్తా ఉన్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. బ్రాడీపేటలోని షిరిడీ సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్తో పాటు డాక్టర్ రాధా సిద్ధార్థ, రాజపుత్ర సత్యసింగ్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ప్రజా జీవితంలో రాయపాటి సాంబశివరావు తనదైన శైలిలో అనేక కార్యక్రమాలు నిర్వహించారని రాయపాటి శ్రీనివాస్ గుర్తు చేశారు. 84 అయిపోయి 85వ సంవత్సరంలోకి ఇప్పటికి అడుగుపెడుతున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఆయనకి, కుటుంబానికి అందరికీ చెప్తూ వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడుగా ఉండేటటువంటి మా సోదరులు సాంబశివరావు రాబోయేటటువంటి రోజుల్లో కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండాలని, అదేవిధంగా మరింతగా ఈ ప్రాంత ప్రజానీకానికి సేవలు చేసేటువంటి అవకాశం ఆయనకి రావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా 10th ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నగరాలు నవీన విద్యా సంస్థ స్టూడెంట్ అనూన్యను రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా నవీన విద్యా సంస్థ చైర్మన్ వై చిన్నప్పరెడ్డి, ప్రిన్సిపల్ నవీన్ రెడ్డి అన్యోన్యను ఘనంగా సత్కరించి అభినందించారు. తన ప్రతిభతో భవిష్యత్తులో అన్యోన్య లక్ష్యాన్ని చేరుకోవాలని చిన్నప్పరెడ్డి ఆకాంక్షించారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు ఇచ్చి ప్రోత్సహించడం పట్ల విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపారు. జరిగినటువంటి ఎస్ఎస్సి పరీక్షల్లో నవీన పాఠశాల విద్యార్థులు చక్కటి ప్రతిభను ప్రదర్శించారు. దాంట్లో భాగంగా 590 మార్కులతో అనూన్య, అదేవిధంగా మరో 590 మార్కులతో చేతన్ కార్తిక్, అట్లా చాలామంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనటువంటి ప్రతిభా పురస్కారానికి ఎంపికైనటువంటి అనూన్యని ప్రత్యేకంగా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆ అమ్మాయి ముందు కూడా చక్కగా చదువుకొని తమ తల్లిదండ్రులకి, అదేవిధంగా పాఠశాలకు కూడా మంచి గుర్తును తీసుకొస్తుందని, మంచి ర్యాంకు సాధించి ట్రిపుల్ సీటు వస్తుందని ఆశిస్తున్నాం. ఆ విధంగా తను ముందు కూడా బాగా చదువుకుని ఉద్యోగం రావాలని. నాకు ఈ అవార్డు ఇచ్చి నా ప్రతిభను గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు. నాకు ఈ మార్కులు రావడానికి నా స్కూల్ నాకు ఎంతో ప్రోత్సహించింది. నా తల్లిదండ్రుల కష్టం చూసి నేను కూడా బాగా చదువుకున్నాను. నేను బాగా చదువుకొని మా చెల్లి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా వాళ్ళని చదివించేలాగా ఎదగాలనుకుంటున్నాను. దీనికి ప్రభుత్వాన్ని నాకు సహాయం చేయాలని ఐపీడీ కాలనీలోని ఈద్గా వద్ద బక్రీద్ ప్రత్యేక నమాజ్ను నిర్వహించారు. ఈద్గా వద్ద ఎమ్మెల్యే నసీర్ మౌలిక వసతులు కల్పించడం పట్ల స్థానిక ముస్లిం మత పెద్దలు మీర్ అబ్బాస్ అలీ, మహబూబ్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక రెండవ సంవత్సరం బక్రీద్ పండుగ జరుపుకోవటం ప్రభుత్వం తరపు నుండి కూడా. ప్రభుత్వం తరపున షామియానాలు కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, కూలర్లు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి, ఇక్కడికి విచ్చేసే ప్రతి ఒక్క ముసలికి, పెద్దవారికి, ముసలివారికి, పిల్లలకి చిన్న చితక ఏ ఒక్క అసౌకర్యం కలగకుండా కూడా జరగటం, మంచినీళ్ళతో సహా జరగటం శుభసూచకంగా భావిస్తూ, ఎన్నడూ లేని విధంగా బక్రీద్ పండుగకి కూడా ప్రభుత్వం తరపు నుండి నిధులు కేటాయించి అదేవిధంగా మసీదు యొక్క ఒక రూపాయి ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వం తరపు నుండి నిధులు ఇప్పించి మైక్ సెట్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు చేసిన గౌరవ శాసనసభ్యులు వారికి హృదయపూర్వక సంగడుగుంట ముసలీల తరపు నుండి ఐపీడీ కాలనీ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అనే అంశంపై ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బ్రాడీపేటలోని గురం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజారోగ్య వేదిక ప్రెసిడెంట్ డాక్టర్ రమణయ్య కామేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ అంశం ఉపసంహరించుకోవాలని కోరారు. వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలకు వైద్యం అందే అవకాశాలు సన్నగిల్లుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, డాక్టర్ ఆళ్ల వెంకటేశ్వర్లు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆసుపత్రులు, అక్కడ మౌలిక వసతులు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది, వీటన్నింటినీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది, ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నది మూడో పాయింట్ ఏంటంటే, మీరు మనకు ఆల్రెడీ ఒక 5 కాలేజీలు ప్రారంభించడం జరిగింది. ఇంకా కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వమే నడిపించాలి, ప్రభుత్వ నిర్వహణలోనే అవి కొనసాగాలి, వాటికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఫైనల్గా ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, లేదు సార్, మేమంతా మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ మేము ఓన్లీ ఇంకా డబ్బులు ఏ రకమైన పరిస్థితి లేదు, కంప్లీట్ ఖాళీ ఖజానా అనేది మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.